పల్లెగూడెం గ్రామ పంచాయతీ 20 లక్షల రూపాయలతో 2 నెలల్లో పూర్తి చేసి ఇవాళ మళ్ళీ ఓపెనింగ్ నాతో పెట్టినందుకు స్థానికులందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదే రకంగా స్థానిక నాయకులు శ్రీనన్న, సురేష్ అన్న, మిగతా మిత్రులు అడిగినట్టు 2-3 అంశాలు అడిగారు. ఈ గ్రామ పంచాయతీకి ఆర్థిక వనరులు లేవని, దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్నామని, అదే రకంగా ఒక బిల్డింగ్ అంగన్వాడీ బిల్డింగ్ కావాలని శాంక్షన్ అయ్యింది, దానికి స్థలం కావాలని తప్పకుండా అవి కూడా ఇస్తూ భవిష్యత్తులో ఈ పల్లెగూడెం గ్రామానికి ఇప్పటి వరకు ఈ పల్లెగూడెం స్థానికంగానే సిమెంట్ రోడ్ల కోసం నాకు తెలిసి 45 లక్షల రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చాం. అంగన్వాడీ పాఠశాల భవనం ఇందాక చెప్పిన దానికి 12 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాం. వివో భవనానికి 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాం. అదే రకంగా అంతర్గత సిమెంట్ రోడ్లకి మళ్ళొక 5 లక్షల రూపాయలు, అంటే సిమెంట్ రోడ్లకి 50 లక్షల రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చాం. ఇది కాకుండానే పెద్ద వర్కులలో 5,80,00,000 రూపాయలతో గొల్లగూడెం నుండి పల్లెగూడెం వరకు ఎన్ఎస్పి కాలువగట్టు మీద ఒక సిమెంట్ బీటీ రోడ్డును ఏర్పాటు చేస్తున్నాం. అదే రకంగా పల్లెగూడెం నుండి ఓయా తీర్థాల, పోలేపల్లి, గొల్లపాడు మీదుగా మంగళగూడెం వరకు 55 కోట్ల రూపాయలతో ఈ రోడ్డును కూడా పనులు యుద్ధ ప్రాతిపదిక మీద జరుగుతున్నాయి. ఈ గడిచిన 2.5 సంవత్సరాల్లో పల్లెగూడెం లోకల్ కానీ దీనికి సంబంధించిన రోడ్లు కానీ 61,76,00,000 రూపాయలు వివిధ రూపంలో ఇక్కడ శాంక్షన్ చేసుకున్నాం. ఇవే కాదు, పేదవాళ్ళ సంక్షేమం కోసం పేదవాళ్ళకి మంచి చేసే దాంట్లో సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కానీ, అదే రకంగా రేషన్ కార్డులు కానీ, అదే రకంగా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు సౌకర్యం కానీ, 200 యూనిట్లు ఉచిత కరెంటు కానీ, రైతన్నలకు రైతు భరోసా, రుణమాఫీ, 500 రూపాయలు సన్నవడ్లకి బోనసులు కానీ, ఇలా ప్రతి వర్గాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అంతేకాదు, నా ఆడబిడ్డలకి డాక్రా మహిళల ఆడబిడ్డల్ని గత ప్రభుత్వం 0 వడ్డీ గాని పావల వడ్డీ కానీ 1 రూపాయి కూడా ఇవ్వకపోతే మన ప్రభుత్వం వచ్చిన ఈ 2.5 నెలలలో సుమారు 63,000 కోట్ల రూపాయలు 0 వడ్డీకి రుణాలు ఇప్పించిన ప్రభుత్వం. ఈ 31వ తారీఖు వరకు కూడా వాళ్ళకి ఎవరైతే అర్హులైన వయోవృద్ధులకి, వితంతువులకి, ఇతరత్ర కూడా పెన్షన్ అప్లై చేసుకోమని చెప్పాం. ఈ 31వ తారీఖు లోపు మీరు అప్లై చేసుకుంటే అర్హులైన ఒంటరి మహిళలకు కానీ, వితంతువులకు కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా మీరు పెన్షన్ అప్లై చేసుకున్నట్లయితే తప్పకుండా అర్హులైన వాళ్ళకు కూడా ఇవ్వటం జరుగుతుంది. వీటితో పాటు మొదటి విడత ఇందిరమ్మ ఇల్లు ఈ నియోజకవర్గానికి 3,500 ఇచ్చాం. 2వ విడత మళ్ళీ 2,000 కొన్ని, 2,000 ఒకసారి, మిగిలినవి కూడా అర్హులైన వాళ్ళకి ఇంకా కొన్ని కూడా శాంక్షన్ చేసే కార్యక్రమం చేపడుతున్నాం. దీని అంతటికీ కారణం ఒక్కటే, మీ దీవెనలతో ప్రజా ప్రభుత్వం కావాలని, మంచి జరుగుద్దని పూర్తి నమ్మకం, విశ్వాసంతో ఆనాడు మీరు మంచి మనసుతో ఆశీర్వదించి దీవించారు. మీ నమ్మకాన్ని ఈ ప్రభుత్వం ఎప్పుడూ వమ్ము చేయదు. ప్రతి పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుంది. అదే రకంగా ఇళ్ల స్థలాల సమస్య ఎన్నికలప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీలైనంత తొందరలో వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత కూడా శాఖ మంత్రిగా నాదే. వాటిని కూడా వీలైనంత తొందరలో ఇప్పించే కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారు ఎక్కడైతే ల్యాండ్ అలైన్మెంట్ ఉందో, అసైన్ ల్యాండ్ ఉందో ఒకసారి వెరిఫై చేయండి. చేసి మనం గతంలో అనుకున్నట్టు కబ్జాలకు గురైన భూమి ఏదైనా ఉన్నా కూడా బయటకు తీయండి. తీసి అది పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్హులైన పేదవాళ్ళకి వాటన్నిటినీ ఇళ్ల స్థలం ఇచ్చే బాధ్యత నాదేనని మరొక్కసారి మీ అందరికీ చెప్తూ, సర్పంచ్ గారితో పాటు ఇక్కడ పాల్గొన్న నాయకులందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.